ఎప్పుడైతే 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని కేటాయించమని చెప్పి టీడీపీ అధినేత మరియు రాష్ట్రపతి కూడా జరిగింది నిన్న సాయంకాలం. ఈరోజు బీవీ రామ్ తెలుగుదేశం పార్టీలో 2014 మే 25 చెప్పడం జరిగింది. కానీ చాలామందికి నేను తెలుగు శక్తిగానే అయ్యాను తప్ప ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పుకోలేదు. ఎందుకంటే కుటుంబ సభ్యుడిగా నేను పార్టీ కష్టకాలంలో జగన్ పాలన పైన తెలుగు శక్తి చేసిన దండయాత్ర అంతా ఇంత కాదు, ఏ రోజు భయపడలేదు. చాలామంది భయపడ్డారు, బయట రావడం కూడా ఎదుర్చడం భయపడ్డారు. తెలుగు శక్తి ఎప్పుడు కూడా వెనకడికి వెళ్ళలేదు. చంద్రబాబు అరెస్టమైన కూడా ఢిల్లీ వెళ్ళి 20 సంవత్సరాలు ఫిర్యాదు చేసి చంద్రబాబుని ప్రాణహాని ఉంది పెట్టాలని చెప్పి డిమాండ్ లేదు కూడా తెలుగు శక్తి. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలతో మోసం చేస్తే నవ పార్టీలతో భయపడుతున్న తెలుగు జాతి ప్రజలకు చైతన్యం కల్పించాలి. అసలు ఈరోజు నేను ఎమ్మెల్సీ అడగడానికి కారణం మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం. ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్న ఎస్బీబీకి పట్టభద్రావు మంత్రి చేశారు. ఇంకో పెద్దనాన్న గారు ఎస్బీబీ సత్యనారాయణ గారు వాల్మీకి క్యాబినెట్ మంత్రి చేశారు. అందువల్ల ఒక ప్రజలకు మంచి చేయాలి, యువతకు ఉపాధి కల్పించాలి అనే లక్ష్యం ఆశయంతో నేను వస్తున్నాను తప్ప ఏదో స్వార్థంతో రావట్లేదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ తెలుసు, అందువల్ల పరిశీలిస్తా అని చెప్తున్నారు. డెఫినెట్గా నాకు కేటాయిస్తే పార్టీకి ప్రజలకి ఇంకా మంచి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మైలుస్టోన్లా నిలుస్తా అని చెప్పి మనం చేస్తాం. ఇవాళ బీవీ రామ్ ఎవరికి భయపడ్డ వాళ్ళు చాలా మంది పార్టీలు మారారు తప్ప బీవీ రామ్ ఒకే పార్టీ చంద్రబాబుతో ఉన్నాం తప్ప ఎప్పుడు పార్టీలు మారలేదు, ఆలోచన రాలేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా బీవీ రామ్ పార్టీలు మారే ఆలోచన చూడలేదు. అయినా సరే జగన్ ఎదిరించారు ఆ రోజు కూడా. కానీ రాష్ట్రంలో ఏ ఒక్క కేసు కూడా నా పైన లేదు. నేను గర్వంగా చెప్పాను, అందరి పైన కేసు ఉండే తప్ప ఒక బీవీ రామ్ పైన ఒక్కడి పైన ఈ రాష్ట్రంలో కేసు లేదు. నేను పులివెందులు కూడా జగన్ పైన వెళ్ళి 3 సార్లు వెళ్ళి వచ్చాను. పులివెందుల అక్కడ కూడా జగన్ తెచ్చాను. ఎవరైనా సరే ఒక శాసన జిల్లా ఒక అల్లూరి లాగా ఒక భగత్ సింగ్ లాగా సుభాష్ చంద్రబోస్ యుద్ధం చేశాను తప్ప నేను జగన్ భయపడలేదు. అసలు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళు గుర్తిస్తానని చెప్పన్నారు. కాబట్టి డెఫినెట్గా నాకు ఈ అవకాశాన్ని కల్పిస్తానని చెప్పి నేను పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తూ మనం జరుగుతుంది.